ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, a 100-watt bulb emits monochromatic light of wavelength 400 nanometers. Calculate the number of photons emitted per second by the bulb. ఒక్క సెకండ్లో ఈ బల్బులో నుంచి ఎన్ని ఫోటాన్స్ వస్తాయో మనం క్యాల్కులేట్ చేయాలి. ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి రాద్దాం. పవర్ ఆఫ్ బల్బ్, పవర్ ఆఫ్ బల్బ్ ఎంత ఇచ్చారు? 100 వాట్స్. 100 వాట్స్ పవర్ ఉన్నటువంటి బల్బ్ ఇచ్చారు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దట్ ఈక్వల్ టు 100 జౌల్స్ పర్ సెకండ్ అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దామంటే ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్, ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో దట్ ఈక్వల్ టు E ఈక్వల్ టు హెచ్ న్యూ ప్లేస్లో మనం ఏమేమి రాస్తాం? C/λ రాస్తాం. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వాల్యూ ఎంత? 6.6256 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ సెకండ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ లైట్. ఇది జౌల్స్లో ఉంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ లైట్ మీటర్స్లో ఉండాలి. 3 ఇంటూ 10⁸ meters per second బై లాంబ్డా వాల్యూ. లాంబ్డా వాల్యూ ఎంత ఉందో మనకి 400 నానోమీటర్స్ అని ఉంది. నానోమీటర్స్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేస్తే ఇంటూ 10⁻⁻9 మీటర్స్ అని మనం రాయాలి. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఈ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసేటప్పుడు దట్ ఈక్వల్ టు ఈ 4తో దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు 6లో ఎన్ని టైమ్స్? 1 టైమ్, ఇంకా 2 ఉంటుంది, 2.6 ఉంటుంది. 2.6లో 4 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి పాయింట్ పెడితే అది 26 అవుతుంది. 26లో 4 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ 24. నెక్స్ట్ 22 మిగులుతుంది, 5 టైమ్స్ 1.65. సో పాయింట్ తర్వాత మనకి 2 డిజిట్స్ చాలు. సో 1.65 ఇంటూ 3 అంటే 1.65 ఇంటూ 3 కనుక మనం రాస్తే అది అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుంది? 4.969 ఈ రేంజ్లో వస్తుంది మనకి. ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఎందుకంటే మీటర్స్ క్యాన్సిల్, సెకండ్ పర్ సెకండ్ క్యాన్సిల్. సో మనకు వచ్చిన వాల్యూ ఎనర్జీ ఈక్వల్ టు 4.969 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఇప్పుడు మనల్ని క్యాల్కులేట్ చేయమని ఏంటి? ఒరిజినల్గా ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ బై దిస్ బల్బ్ పర్ సెకండ్. ఒక్క సెకండ్లో ఎన్ని ఫోటాన్స్ వస్తున్నాయో క్యాల్కులేట్ చేయమన్నారు. మనం ఏమి క్యాల్కులేట్ చేసాం తెలిస్తే అప్పుడు మనం క్యాల్కులేట్ చేయొచ్చు. మనం క్యాల్కులేట్ చేసింది ఏంటి? ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్. ఒక్క ఫోటాన్ ఎనర్జీ ఇంత. ఆ డీటెయిల్ రాస్తాను ఇప్పుడు నేను కింద. 1 ఫోటాన్ ఎనర్జీ ఎంత? 4.969 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. మనల్ని క్యాల్కులేట్ చేయమనింది ఏంటి? ఆ బల్బ్లో వచ్చే ఎనర్జీలో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి. ఆ బల్బ్ ఎంత అని రాసుకున్నాం? 100 వాట్స్. దాన్ని 100 జౌల్స్ పర్ సెకండ్. ఇంత ఎనర్జీ ఉన్న దాంట్లో ఎన్ని ఫోటాన్స్ ఉంటాయి? సో ఇప్పుడు మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం? 100 ఇంటూ 1. సో నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈక్వల్ టు 100 ఇంటూ 1, 100 జౌల్ పర్ సెకండ్ ఇంటూ 1 బై ఈ వాల్యూ 4.969 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. సో జౌల్ క్యాన్సిల్. ఈ వాల్యూని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 2.012 ఇంటూ 10⁻20 per second. సో ఇది ఏంటంటే నంబర్ ఆఫ్ ఫోటాన్స్ emitted by the bulb which is having 100 watts or 100
జౌల్స్ పర్ సెకండ్ ఎనర్జీ.